ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ 135 స్థానాల్లో విజయం సాధించగా వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. తాను పోటీ చేసిన 21 సీట్లను గెలుచుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది జనసేన పార్టీ. బీజేపీకి 8 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ మరోసారి ఖాతా తెరవలేదు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సత్తా కొనసాగింది. టీడీపీ 16 లోక్సభ సీట్లను గెలుచుకుంది. బీజేపీ 3 చోట్ల విజయం సాధించింది. జనసేన 2 చోట్ల గెలిచింది. అధికార వైసీపీ కేవలం 4 చోట్ల మాత్రమే విజయం సాధించింది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 8వసారి ఘన విజయం సాధించారు. తన సమీప వైసీపీ ప్రత్యర్థి భరత్ పై చంద్రబాబు 47,340 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి చంద్రబాబుకు 1,20,926 ఓట్లొచ్చాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ పై 70,279 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పవన్ ఓటమి కోసం వైసీపీ ఎన్ని ఎత్తుగడలు పడినా ఆయన విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, అటు వైసీపీ ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా అందరూ పరాజయం పాలయ్యారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు, చెల్లుపోయిన విడుదల రజని, రోజా, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ తదితరులంతా ఓటమి పాలయ్యారు. ఏపీలో అఖండ మెజారిటీతో టీడీపీలో సంబరాలు అంబరాన్నంటాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ఉల్లాసంగా గడిపారు. గెలుపు సింబల్ చూపిస్తూ కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు. వైసీపీపై కూటమి అఖండ విజయాన్ని టీడీపీ కార్యకర్తలు, నేతలు సెలబ్రేట్ చేసుకున్నారు. విజయవాడలో వైసీపీ కార్యాలయం దగ్గర జగన్ కు వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల్లో పరాజయంతో సీఎం పదవికి రాజీనామా చేశారు జగన్. గవర్నర్ కు తన రాజీనామా లేఖను పంపించారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు. భావోద్వేగానికి లోనయ్యారు. 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినా ఆదరించలేదన్నారు జగన్. ఈ నెల 9వ తేదీన చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కూటమికి స్పష్టమైన మెజారిటీ రావడంతో జనసేన కార్యాలయానికి వెళ్లారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ తో ప్రభుత్వ కూర్పుపై చర్చించారు. ఇవాళ ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం నమోదు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు అభినందనలు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల్ని కొనసాగిస్తూ సమస్యల్ని పరిష్కరించుకుందాం, అభివృద్ధి పదం వైపు సాగుదామంటూ ట్వీట్ చేశారు రేవంత్. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు. అక్కడ జరిగే ఎన్డీఏ సమావేశానికి హాజరవుతారు. ఏపీ ఫలితాలపై ట్వీట్ చేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ పునర్నిర్మాణానికి కలిసి పనిచేద్దామని ట్వీట్ చేశారు. మోదీ, అమిత్ షా, నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీపై గురుతరమైన బాధ్యత పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా 91,000 మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు లోకేష్. కూటమి గెలుపు కోసం అహర్నిశలు పనిచేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అన్న చిరంజీవి అభినందనలు తెలిపారు. అటు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు అల్లు అర్జున్. కష్టపడే తత్వం, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనే గెలుపుకు కారణమన్నారు. నాగబాబు, ఆయన భార్య పవన్ సోదరి భావోద్వేగానికి లోనయ్యారు. గెలుపు సంబరాలు జరుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గెలుపుతో ప్రకాశం జిల్లా పోలేపల్లిలో సంబరాలు అంబరాన్ని తాకాయి. స్థానిక రామాలయం దగ్గర 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు. గుంటూరులో మంత్రి విడుదల రజని కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి దగ్గర కూడా ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ, జనసేన నేతలు ఉత్సాహంతో పేర్ని ఇంటికొచ్చారు. గొడవ జరగకుండా వారిని అదుపు చేశారు పోలీసులు. కేంద్రంలో భారీ మెజార్టీతో 3వసారి అధికారాన్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి సొంతంగా 370 స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 241 మాత్రమే వచ్చాయి. ఎన్డీఏలోని ఇతర భాగస్వామ్య పక్షాలతో కలిసి 292 సీట్లు రావడంతో 3వసారి అధికారం చేపట్టనుంది. బీజేపీకి అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ లో అనుకున్న సీట్లు రాలేదు. గతంలో సాధించిన 62 సీట్లకు బదులు కేవలం 33 సీట్స్ మాత్రమే వచ్చాయి. సమాజ్వాదీ పార్టీ 38 సీట్లు, కాంగ్రెస్ కు 6 సీట్లు దక్కాయి.
యూపీలో రామాలయ అంశం పెద్దగా ప్రభావం చూపకపోగా స్వయాన బీజేపీ అభ్యర్థిపై అయోధ్యలో ఎస్పీ నేత విజయం సాధించారు. ప్రజలు ఎన్డీఏ కూటమిని మూడవసారి విశ్వసించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. ప్రజా తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని కొనసాగిస్తామన్నారు ప్రధాని. ప్రపంచంలోనే భారత్ ని అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన విజయాలను నమోదు చేసుకుంది. గత 10 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా 99 సీట్లలో కాంగ్రెస్ లీడ్ సాధించింది. ఇండియా కూటమి భాగస్వామి పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమికి ఎన్నికల్లో చుక్కలు చూపించింది. కూటమికి 233 సీట్లు వచ్చాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లలో అనూహ్యంగా సీట్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు గతి తప్పాయి. బీజేపీకి సొంతంగా 300 సీట్లు వస్తాయని జోస్యం చెప్పాయి. ఇండియా కూటమికి 200 సీట్లు రావడం కష్టమేనని పేర్కొన్నాయి. అయితే ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్కు దాటినా ఇండియా కూటమి మాత్రం అంచనాలను మించి రాణించింది. దాని ఫలితం దలాల్ స్ట్రీట్ లో స్పష్టంగా కనిపించింది. సుమారు 30 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ 8 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 8 సీట్లు దక్కించుకుంది. హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం తిరిగి నిలబెట్టుకుంది. బీఆర్ఎస్ కు ఒక్క సీట్ కూడా దక్కలేదు. నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఖమ్మంలో రఘురాం రెడ్డి, భువనగిరిలో చామల కిరణ్, వరంగల్లో కడియం కావ్య, పెద్దపల్లిలో గడ్డం వంశీ గెలుపొందారు. ఇక జహీరాబాద్ లో సురేష్ శెట్టర్, మహబూబాబాద్ లో బలరాం నాయక్, నాగర్ కర్నూల్లో మల్లు రవి విజయం సాధించారు. బీజేపీ నుండి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తిరిగి విజయం సాధించారు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్, మెదక్లో రఘునందన్ రావు, కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో అరవింద్ ఘన విజయం సాధించారు. ఇక మహబూబ్ నగర్ లో డీకే అరుణ, చేవేళ్లలో కొండ విశ్వేశ్వరరెడ్డి, ఆదిలాబాద్ లో గోడం నగేష్ విజయాలను నమోదు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ 5వసారి విజయాన్ని సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవీలతపై 3.3 లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. మాధవీలత ఆయనకు గట్టి పోటీ ఇచ్చారు. ఒక రౌండ్లో ఆమె ఆధిక్యతను సాధించారు. దాదాపు 10 ఏళ్లు తెలంగాణలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్ఎస్ కు లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి. తెలంగాణలో పోలైన ఓట్లలో బీఆర్ఎస్ కేవలం 16.69% ఓట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఓట్ల పరంగా చూస్తే ఇది కేవలం 36,19,626 మాత్రమే. సికింద్రాబాద్ నుంచి మరోసారి విజయం సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇక్కడి ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అభివర్ణించారు ఆయన. ఈ గెలుపు సికింద్రాబాద్ ప్రజల విజయంగా అభివర్ణించారు కిషన్ రెడ్డి కుమారుడు, కుమార్తె. కరీంనగర్ నుండి 2,25,000 పైచీలకు మెజారిటీతో మరోసారి లోక్సభకు ఎన్నికయ్యారు బండి సంజయ్. ప్రధాని మోదీపై విశ్వాసంతో తను మరోసారి ఎంపీగా గెలిపించిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపొందారు. 13,000కు పైగా మెజార్టీతో ఆయన గెలుపు బావుట ఎగురవేశారు. ఈ విజయంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 65కు చేరింది. బీఆర్ఎస్ బలం 38కి పడిపోయింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యానందిత అకాల మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. మల్కాజ్గిరి ప్రజల అభిమానం మరువలేనన్నారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. తను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిపై 3.86 లక్షల మెజారిటీతో ఘన విజయాన్ని నమోదు చేశారు ఈటెల. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి ఏకంగా 5,60,000కు పైగా ఆధిక్యతతో ప్రభంజనాన్ని సృష్టించారు. తెలంగాణ చరిత్రలోని భారీ మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు రఘువీర్. నల్గొండ జిల్లా ఖ్యాతి పెంచిన ఓటర్లకు కాంగ్రెస్ నేత జానారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ల కృషి మరువలేనిది అన్నారు. తన విజయం పాలమూరు ప్రజలకు అంకితమన్నారు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీపై విజయం సాధించారు అరుణ. ప్రధాని మోదీ నాయకత్వంలో పాలమూరును అభివృద్ధి చేస్తారని ప్రకటించారు డీకే అరుణ. తాను ముందు నుంచి చెప్పినట్టే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఉన్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థుల విజయంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి. బీఆర్ఎస్ సహకారంతోనే బీజేపీకి సీట్లు పెరిగాయని అన్నారు. ఏపీలో కూటమి విజయం అసాధారణమన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజమండ్రి నుండి లోక్సభకు ఎన్నికయ్యారు పురంధేశ్వరి. రాజమండ్రి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. గాంధీ భవన్ లో సీనియర్ నేత వి హనుమంతరావు డోలు వాయిస్తూ ఉత్సవాలు జరిపారు. కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్స్ పంచుకున్నారు. కాంగ్రెస్ కు దీటుగా 8 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీలోనూ సంబరాలు మిన్నంటాయి. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో టపాస్లు కాల్చి స్వీట్స్ పంచుకున్నారు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలుపుపై కార్యకర్తలు డాన్స్లతో హోరెత్తించారు. టీడీపీ కంచుకోటగా ఉంటూ వస్తున్న విజయవాడ లోక్సభ సీట్ మరోసారి ఆ పార్టీ ఖాతాలో చేరింది. ఈ సీటు కోసం టీడీపీ వైసీపీ తరపున కేసినేని బ్రదర్స్, కేసినేని నాని, కేసినేని చిన్ని పోటీ పడ్డారు. అన్న నానిపై 2,70,000కు పైగా మెజార్టీతో విజయం సాధించారు తమ్ముడు చిన్ని. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విదేశాల్లోని తెలుగువారు సంబరాలు జరుపుకున్నారు. కూటమి ఘన విజయంపై ఆ పార్టీలకు చెందిన ఎన్ఆర్ఐలు కేరింతలు కొడుతూ హర్షం ప్రకటించారు. వర్జీనియాలో ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. వాషింగ్టన్ డీసీలో కేక్ కట్ చేసి జై టీడీపీ నినాదాలతో హోరెత్తించారు. ఒడిశాలో బిజు జనతాదళ్ కోటను బద్దలు కొట్టింది బీజేపీ. వరుసగా 6 సార్లు అధికారం చేపట్టిన బీజేడీకి చెక్ పెడుతూ కమలం పార్టీ విజయ దుందుబి మోగించింది. 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒడిశాలో బీజేపీ 78 స్థానాల్లో విజయం సాధించగలిగింది. బీజేడీ 51 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 14 చోట్ల, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. అటు లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ 20 సీట్లలో ఘన విజయాన్ని సాధించగా కాంగ్రెస్ 1 స్థానంలో గెలిచింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన 2 సీట్స్ లోనూ భారీ విజయాలు నమోదు చేశారు. వయనాడులో 3,61,394 మెజార్టీతో గెలిచారు. అలాగే రాయ్ బరేలీలో రాహుల్ గాంధీకి 3,88,615 ఓట్ల మెజారిటీ వచ్చింది. యూపీలో అందరికంటే రాహుల్ గాంధీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. దేశంలో మూడోసారి బీజేపీ ఘన విజయాన్ని సాధించడంతో ఢిల్లీ బీజేపీ ఆఫీసులో సంబరాలు అంబరాన్ని తాకాయి. తరుణ్ చుగ్ డోలు వాయిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అన్ని ఎంపీ స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంపై కార్యకర్తలంతా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి మూడోసారి విజయం సాధించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై 1,52,513 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అటు గాంధీనగర్ నుండి పోటీ చేసిన అమిత్ షా తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సనాల్ రమన్ భాయ్ పటేల్ మీద 4,10,000 ఓట్ల భారీ తేడాతో గెలుపొందారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ హవా కొనసాగింది. రాష్ట్రంలోని 29 సీట్లలో ఘన విజయాన్ని సాధించింది. విదిశాలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు రికార్డు మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థిపై ఏకంగా 8,21,405 ఓట్ల మెజార్టీని సాధించారు శివరాజ్ సింగ్. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. బనస్కాంత లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జన్మేన్ ఠాగూర్ తన సమీప బీజేపీ అభ్యర్థి రేఖా చౌదరిని ఓడించారు. జన్మేన్ ఠాగూర్ తన ప్రత్యర్థి రేఖా చౌదరిపై 30,000 మెజార్టీతో విజయం సాధించారు. టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఎంపీగా ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్లో ఉన్న బరంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు యూసఫ్. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అధీర్ రంజన్ చౌదరిపై 73,000 పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపు సాధించారు. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా తొలి పోరులో భారత్ ఐర్లాండ్ ని ఢీకొట్టబోతోంది. బలాబలాల్లో భారత్ కి ఐర్లాండ్ కి పోలిక లేదు. కానీ ఐర్లాండ్ ని చిన్న జట్లలో పెద్దదిగా చెప్పొచ్చు. అప్పుడప్పుడు పెద్ద జట్లకు కూడా షాక్లిస్తూ ఉంటుంది. గత ఏడాది టీ20 సిరీస్ లో బుమ్రా నేతృత్వంలోని భారత జట్టుకు ఐర్లాండ్ గట్టి పోటీనిచ్చింది. శివం దూబే తుది జట్టులో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. యశస్వి జైస్వాల్ బెంచ్ కే పరిమితం కావచ్చు. రోహిత్ తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. సూర్యకుమార్ 3వ స్థానంలో, రిషబ్ పంత్ ఆ తర్వాత బ్యాటింగ్ దిగొచ్చు. హార్దిక్ వీరి తర్వాత వస్తాడు. న్యూయార్క్ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.